నమస్తే, వెల్కమ్ టు లియో. ఈ కథలో 3 పాత్రలు. మొత్తానికి విలన్ ఎవరనేది మీరే డిసైడ్ చేయాలి. 1 మదన్ మోహన్, 2 సుభాష్, 3 వచ్చేసి విజయసాయి రెడ్డి. అయితే ఇద్దరు బయటపడ్డారు, ఒకళ్ళు మాత్రం బయటపడలేదు. ఏంటి కథ అనుకుంటున్నారా? అయితే దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, ఎండోమెంట్ శాంతి గురించి అందరికీ తెలిసిందే. ఏదైతే ఎలక్షన్ టైంలో చూస్తే వైజాగ్ నుంచి ఎండోమెంట్ శాంతి పేరు, అదేవిధంగా విజయసాయి రెడ్డి పేరు, 2 పేర్లు కలిపి విజయశాంతి అని చెప్పి చాలా పెద్ద వైరల్ అయింది ఎలక్షన్స్ కన్నా ముందు. అందరికీ తెలిసినటువంటి స్టోరీ. ఈ స్టోరీలో ఉన్నది మాత్రం 4 పాత్రలు అనుకోవచ్చు, 4 స్తంభాల ఆట. దాంట్లో ప్రత్యేకంగా కీలకమైన పాత్ర వచ్చేసి శాంతి అయితే, మిగతా 3 మాత్రం మదన్ మోహన్, అదేవిధంగా సుభాష్, ఇంకొకరు వచ్చి విజయసాయి రెడ్డి. ఇప్పుడు ఇద్దరు మాత్రం మేము తండ్రి అయితే కాదని చెప్పి అసలైన భర్త ఎవరైతే ఉన్నారో మదన్ మోహన్ నేను ఇక్కడ లేనంటున్నాడు. సుభాష్ వచ్చేసి ఇప్పుడు ఖచ్చితంగా నాంపల్లి కోర్టులో ఒక పిటిషన్ వేశాడు, ఖచ్చితంగా నేనైతే తండ్రిని కాదని. ఇప్పుడు శాంతి చెప్పాలా, విజయసాయి రెడ్డి చెప్పాలా, లేదా DNA టెస్ట్ చెప్పాలా? ఏంటి ఈ స్టోరీ అంటే ఏం చెప్తారు? 4 స్తంభాలు, మధ్యలో పిల్లాడు. కరెక్ట్, అంతే కదా. అవును. ఈ 4 స్తంభాల్లో 2 స్తంభాలు అవుట్ అయిపోయి, ఇంకా 2 స్తంభాలు మిగిలాయి, మధ్యలో పిల్లాడు ఉన్నాడు. ఇప్పుడు ఈ కథలో ముగింపు ఎవరు ఇవ్వాలి? పిల్లోడేమో మాటలు రావు, పిల్లవాడు చెప్పలేడు, అయినా పిల్లాడికి తెలియదు కాబట్టి పిల్లవాడు పాపం అనామకుడు అంతే. ఇప్పుడు శాంతి అయినా ఓపెన్గా చెప్పాలి. లేదు విజయసాయి రెడ్డి నేను DNA టెస్ట్కి రెడీ, లేదు నేను తండ్రిని కాదు ఖచ్చితంగా అని ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చినా సరే ఎలా చేసుకుంటాడు? అదే DNA టెస్ట్కి రావాలి, వచ్చి తీరాలి మీరు చెప్పినట్టుగా. ఇంకా వేరే మార్గం లేదు. ఇప్పుడు ఒక రాజ్యసభ సభ్యుడిగా ఉండి ఆయన పెద్ద భూకామంది కదా, ప్లస్ కబ్జాలు చేసిన భూములు ఎక్కడి నుంచి ఆర్కే బీచ్ నుంచి భీమిల్ వరకు. పాపం శాంతి గారిని అందుకే తీసుకొచ్చాడు ఆయన. ఆయనకి మనశ్శాంతి దక్కింది కానీ మదన్ మోహన్కి మనశ్శాంతి పోయింది కదా. ఇటు సుభాష్ ఎటు కాకుండా బలైపోయాడు. మనం చూస్తే ఆ పిల్లాడి బార్సాలకి విజయసాయి రెడ్డి గారు ఉన్నారు, శాంతి గారు ఉన్నారు, ఈ పక్క సుభాష్ ఉన్నాడు. అంటే సుభాష్ని బకరా చేశారు. ఇప్పుడు సుభాష్ ఇంతకాలానికి ఎందుకు కోర్టుకు వెళ్ళాడు? నాకు ఈ పిల్లాడికి సంబంధం లేదు, నేను ఈ పిల్లాడికి నేను తండ్రిని కాదు, శాంతి భర్తను కాదు. ఆ రోజు ఏం చెప్పింది శాంతి? నేను సుభాష్తో కన్నాను అని చెప్పింది, ఓపెన్గా చెప్పింది ఆవిడ. అంటే మరి ఇప్పుడు సుభాష్ భార్య దీనికి అబ్జెక్ట్ చేసిందా? లేదు అప్పుడు ఏదైనా ఆశించి అతను నోరు మూసుకున్నాడా? లేదు బెదిరించారా? ప్రాణాలకి భయపడి ఆ రోజు మాట్లాడలేదా? కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రాణాలకు తెగించి కోర్టు మెట్లు ఎక్కాడు. ఇన్ని ఉన్నాయి. సీరియల్స్లో కూడా ఇలా ఉండదండి ట్విస్ట్ కదా. అసలు ఇది ఏ రకంగా తీసుకోవాలి? ఒక ప్రభుత్వ ఉద్యోగిని, ఒక రాజ్యసభ మెంబరు ఏ ధైర్యంతో ఇలా చేస్తారండి? అసలు ఎలా తీసుకోవాలి దీన్ని? అంటే విజయసాయి రెడ్డి అనేవాడికి ఒక నిజంగా కాస్త మనస్సాక్షి ఉంటే, నువ్వు తప్పు చేస్తే చేశాను ఒప్పుకో, నీ ఇష్టం, అది వాళ్ళు విడిపోతారు శాంతి గారితో, నీ ఇష్టం. ఇంకప్పుడు అంటే నీ పర్సనల్, అది ఆవిడ పర్సనల్, దాని గురించి ఆవిడ మాట్లాడు. కానీ ఆవిడ ప్రభుత్వ ఉద్యోగి, నువ్వు ఒక రాజ్యసభ మెంబర్వి, ఒక పార్టీకి చెందిన నేతవు కాబట్టి మాట్లాడుతున్నావు, లేకపోతే మాకు అవసరం లేదు. మదన్ మోహన్ అనేవాడు ఆల్మోస్ట్ ఏడ్చాడు. ఆయన అన్ని రకాలుగా దెబ్బతిని, ఆయన అన్ని రకాలుగా మోసపోయి భార్యతోటి నీతోటి ఆయన ఓపెన్గా చెప్పాడు ఏం జరిగింది, ఎట్లా మీరు ఆయన్ని బయటికి పంపించేశారు, ఎట్లా నీ అవసరాల కంటే నీ పనులకి వీళ్ళని ఒక ఉద్యోగస్తులుగా పెట్టుకుని, తర్వాత వాళ్ళ చెల్లెల ద్వారా నువ్వు చంద్రబాబు నాయుడు గారి కేసుకు సంబంధించిన మొత్తం ఫైల్స్ ఎట్లా దొంగతనంగా రప్పించావు, ఇవన్నీ కూడా బయటకు వచ్చాయి కదా. మరి ప్రతిదానికి నువ్వు అసలు ఏమీ జరగనట్టు మైక్ ముందుకు వచ్చేసి, ప్రెస్ ముందుకు వచ్చేసి, నాకేమీ తెలియదు, నాకు సంబంధం లేదు. మరి పార్టీలో ఎందుకున్నావు? సంబంధం లేకపోతే రాజ్యసభ మెంబర్గా ఎలా ఉన్నావు? మీరు ఏది తీసుకోండి, ఆయన ప్రెస్ మీట్స్ అన్నీ గమనించండి. మీరు చాలా ఇదిగా, నిర్భయంగా, నిస్సిగ్గుగా మాట్లాడతాడు. అయితే గతంలో మనం చూసుకుంటే ఏదైతే టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తుల్లో ఎవరిపైన సరే చిన్న ఆరోపణలు వచ్చినా సరే అది తెలిసిన వెంటనే పార్టీకి దూరంగా ఉండాలి, వాళ్ళకు ఉన్నటువంటి యొక్క
పదవికి సంబంధించి రాజీనామా చేయాలని చెప్పి చూసాం కొంతమంది. ఏదైతే అందరూ ఖచ్చితంగా చిన్న చిన్న తప్పులు చేసిన వాళ్ళని కూడా ఎంత కఠినంగా శిక్షిస్తారో టీడీపీ పార్టీలో కావచ్చు, జనసేన నుంచి కూడా మనం చూసాం. మొన్న ఈ మధ్య నేషనల్ అవార్డు పొందడానికి వెళ్ళినటువంటి ఒక జానీ మాస్టర్ను కూడా పక్కన పెట్టాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. కానీ ఇంత జరుగుతున్నప్పుడు గతంలో వైసీపీ ఏదైతే శాంతి భద్రత లోపించాయని చెప్పి ఢిల్లీలో ఒక నిరసన సభ తెలియజేస్తున్నప్పుడు జంతర్ మంతర్లో, అదే జంతర్ మంతర్లో పక్కనే మళ్ళీ ఏదైతే మనం చూసాం మదన్ మోహన్ అక్కడ నిరసన తెలియజేయడం కానీ, శాంతికి కొడుకుకి తండ్రి ఎవరో చెప్పాలని చెప్పేసి జగన్కి ముందే చేసినట్టు. సో జగన్ కళ్ళ ముందే ఇన్ని జరుగుతున్నా సరే ఇవే కాకుండా మనం చూసాం గోరంట్ల మాధవ్ కావచ్చు, అదేవిధంగా ఏదైతే ఎమ్మెల్సీ చూసాం అనంతబాబు కావచ్చు, ఇలా చాలామంది ఉన్నారు. ఎవరిని కూడా ఒక చిన్న చర్య కూడా తీసుకోకుండా, రాంబాబు గారు కావచ్చు, అదేవిధంగా దువ్వాడ సీను కావచ్చు, ఇప్పటికీ వాళ్ళ ఆటలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కానీ ఎవరిపైనా చర్యలు తీసుకోకుండా ఉన్నారంటే ఖచ్చితంగా వైసీపీ పార్టీ ఇలాంటి వాళ్ళందరినీ పెంచి పోషిస్తుంది అంటే ఏమంటారు? ఒకటి రాసలీలండి, 2 బూతు పోస్టింగులు. మరి ఫస్ట్ దానికైతే వీళ్ళందరూ వస్తారు. మరి బూత్ పోస్టింగ్లు అయితే ఫస్ట్ ఎవరు పార్టీ నుంచి వెళ్ళిపోవాలి? జగన్మోహన్ రెడ్డి, నెక్స్ట్ అవినాష్ రెడ్డి, నెక్స్ట్ సజ్జల భార్గవ రెడ్డి. హత్య రాజకీయాలు. మరి ఎవరిని తీసేస్తాడు? అందరూ అలాగే ఉంటే మీకు అర్థం కావట్లా. మొత్తం పార్టీ అలా ఉన్నప్పుడు అసలు ముందు పార్టీని క్యాన్సిల్ చేసేస్తే ఈ దరిద్రాలన్నీ వదిలిపోతాయి. అది జరగట్లేదు. అంటే ఇట్లాంటివన్నీ ఉన్నాయి కాబట్టి ఈ పార్టీని మేము రద్దు చేస్తున్నామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించాలి. ప్రకటిస్తే అప్పుడు ఇంక అసలు మళ్ళా మనం ఇవన్నీ కూడా మాట్లాడుకోక్కర్లా. ఇప్పుడు ఎవడి మీద చర్యలు తీసుకుంటాడు? సొంత పార్టీ నేతలు అందరూ ఇంచుమించు ఏదో ఒక దాంట్లో ఇరుక్కుని ఉన్నారు. అక్కడంటే ఒకళ్ళిద్దరు ఉంటారు కాబట్టి వాళ్ళు టక్కున వాళ్ళు తీసేసి పక్కకు పెడుతున్నారు. ఇక్కడ అలా కుదరదు కదా మీకు. కాబట్టి ఎవరి మీద చర్యలు తీసుకుంటాడు జగన్మోహన్ రెడ్డి? మొత్తం అందరూ వెళ్ళిపోతే ఒక్కడు పార్టీ నడుపుకుంటాడా? నడుపుకోలేడు కదా. అది విషయం అక్కడ. అది సమస్య, ప్రధాన సమస్య అది వైసీపీకి. ఇప్పుడు తెలుగుదేశానికి ఆ సమస్య లేదు, జనసేనకి ఆ సమస్య లేదు. ఇప్పుడు జానీ మాస్టర్ది ఇంకా తేలలేదు కదా, అయినా కూడా పక్కకు పెట్టారు. ఇప్పుడు మొన్న ఒక తెలుగుదేశానికి సంబంధించిన ఒక వ్యక్తి మీద ఆరోపణలు వస్తే పక్కకు పెట్టారు, కానీ ఆవిడ మళ్ళా అతను తప్పు లేదు అన్నట్టుగా చెప్పినట్టు మనం చూసాం. అయినా తీసుకోలేదు ఇంకా. ఎందుకు చెప్తున్నామంటే ఆరోపణలు వచ్చినప్పుడు నిజానిజాలు తెలుసుకోవాలి. వైసీపీ వాళ్ళు నిజానిజాలు తెలుసుకోరు కదా. వాళ్ళకి ఏంటంటే ఆరోపణలు, చంపడాలు, పోస్టింగులు, అంటే వీటిలలో లేదు అవినీతి, అక్రమాలు, ఆక్రమించుకోవడాలు, భూదందాలు, అంటే ఇవన్నీ వీళ్ళకి. మీకు నెగిటివ్ ఏదైతే ఉంటాయో అవన్నీ ఒక పక్క మొత్తం వైసీపీలో ఉంటాయి. ఇవాళ ఇదేం కొత్త కాదు మనకి. మనం ఏదో వాళ్ళ మీద కక్షతో మాట్లాడటం లేదు. ఇవన్నీ జరిగిన వాస్తవాలు. కాబట్టి ఇప్పుడు శాంతి అన్న ఆవిడ ఇప్పటికైనా ఆవిడ కోర్టు మెట్లకి దీని మీద మాట్లాడకుండా చేసుకోవడం కాదు. దమ్ము ధైర్యం ఉంటే ఎస్ ఇతను ఫలానా వ్యక్తికి పుట్టిన బిడ్డ, ఈ సుభాష్ అనేవాడిని మేము వాడుకున్నాం. ఇప్పుడు బెదిరిస్తుంది ఇంకా సుభాష్ని. అంటే ఆవిడ బెదిరించదు, ఆవిడ వెనకాల వీళ్ళని పెట్టుకుని విజయసాయిరెడ్డిని వీళ్ళని ఆ సుభాష్ని బెదిరిస్తుంది. ఇప్పుడు ఇంకొకటి అండి, రేపొద్దున సుభాష్కి ఏదైనా అయితే మాత్రం ఖచ్చితంగా శాంతి విజయసాయిరెడ్డే బాధ్యులు అవుతారు. లేదు మదన్ మోహన్కి ఏదైనా అయినా కూడా శాంతి విజయసాయిరెడ్డిదే బాధ్యత. అయితే వీటికి సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాలు కూడా సీఎంఓలోనే కొన్ని చర్చలు జరిగాయని చెప్పి కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. సో ఈ విధంగా చూసుకుని వెళ్తే నిజంగా 2019 నుంచి 24 దాకా సీఎంఓలో ఏం జరిగాయి? జత్వాని కేసు లాంటివి జరిగాయా? శాంతికి సంబంధించినటువంటి ఒక ఒప్పందాలు జరిగాయా? లేదంటే భూదందాలా? లేదంటే మటుకు లిక్కర్ మాఫియానా? ఎన్ని విధాలుగా చెప్పుకోవాలంటే నిజంగా సీఎంఓ అంటే దాంట్లో ఏం జరుగుతాయంటే నిజంగా అర్థమే మార్చేశారు వైసీపీ పార్టీ. సో నిజంగా శాంతికి సంబంధించినటువంటి ఒక పూర్తి చర్చలు అక్కడే జరిగాయంటే ఏమంటారు? ఏమి డౌట్ అక్కర్లే మీకు. ఇవన్నీ ఇప్పుడు ఏవైతే మనం చెప్పుకున్నామో భూదందాలు కావచ్చు, మీకు వైజాగ్ స్కాములు, భూ స్కాములు కావచ్చు, జత్వానీ కేసు కావచ్చు, శాంతి విషయం కావచ్చు, అసలు ఏవి లేవండి. మనం అసలు ఏది చెప్తాం? మనం 1, 2 అంటే మనకు గుర్తుంటాయి. ఇప్పుడు తవ్వే కొద్దీ వస్తూ ఉంటాయి. ఇదే చెప్తామా? అది జవహర్ రెడ్డి విషయం చెప్తామా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కాములు చెప్తామా మనం? లేకపోతే డ్రగ్ మాఫియాలు మాట్లాడతామా? ఇవన్నీ అక్కడ అవే కదా మాట్లాడుకున్నారు. కంటైనర్ల విషయం మాట్లాడతామా? ఇప్పుడు ఈ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్ళాయి? 2వ ఫ్లైట్ ఎందుకు వెళ్ళింది? జగన్మోహన్ రెడ్డి వెనకాల. ఇప్పుడు మళ్ళీ లండన్ వెళ్తానంటున్నాడు, వెళ్తాడా? లేదు లండన్ వెళ్ళేటప్పుడు మళ్ళీ ఏ ఫ్లైట్ వెళ్తుంది వెనకాల? అందులో ఇప్పుడు ఇవన్నీ ఏవి వెళ్తాయి ఇందులో?
అవును అవును కంటైనర్లో వెళ్తాయా, కంటైనర్లో వచ్చిన డబ్బులు వెళ్తాయా, లేకపోతే ఏం వెళ్తాయి? సో ఏది మనం చెప్పలేమండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అలా అసలు నన్ను అయితే నాకు ఎలా వచ్చాడు నిస్సిగ్గుగా తిరుపతికి అనేది నాకు అర్థం కాల కదా. ఇన్ని జరుగుతూ ఉంటే ఓ పక్క అసలు ఎక్కడా సిగ్గు శరం లేకుండా వచ్చి, పైగా పవన్ కళ్యాణ్ అక్కడ ప్రెస్ మీట్ పెడితే వద్దు అని చెప్పినా వచ్చాడు కదా. ఒక అరగంట తర్వాత రమ్మంటే నన్ను ఆపేస్తారా, నా కారుకు ప్రోటోకాల్ కానీ నా కాళ్ళకు కాదంటాడు. నడిచి ఒక్కడు వెళ్ళగలవా, దమ్ముందా నీకు? అది లేదు. వెనకాల సీఎం అని ఒక 10 మంది అరుస్తూ ఉండాలి, లేకపోతే నువ్వు మనిషివి కాదు. అయితే ఈ యొక్క టాపిక్లో చూసుకుంటే మనకి విజయసాయి రెడ్డి లాస్ట్ ఫైనల్గా ఇన్ని నెలల నుంచి సాగుతూనే వస్తుంది. సో దీనికి ఎందుకని కంక్లూజన్ ఇవ్వలేకపోతున్నాడు? నిజంగా తను తండ్రి కాదు అన్నప్పుడు, లేదు తనకు సంబంధించినటువంటి ఎటువంటి యొక్క విషయాల్లో తను పాల్గొన్నప్పుడు ఎందుకని డిఎన్ఏ టెస్ట్ ఇవ్వలేకపోతున్నాడు అంటే ఏం చెప్తారు? భలేవాళ్ళేనండి. అది నిజం కాకపోతే డిఎన్ఏకి వచ్చేవాడు. ఒకవేళ వైసీపీ ప్రభుత్వం ఉంటే డిఎన్ఏకి వచ్చేవాడు, ఎందుకంటే చెప్పలేం మనం, రిజల్ట్ మార్చే అవకాశం ఉంటుంది. మార్చడానికి ఉన్నా కూడా ఐ డోంట్ థింక్ సో. ఎందుకంటే అతను రాజ్యసభ మెంబర్ కదా, సో ముందుకు రాడు. ఇప్పుడు నిజంగా తేలితే అతను అక్కడ రిజైన్ చేయాలి. ఓకే, అంతే కదా. ఇప్పుడు ఇది అక్రమ కేసు అవుతుంది కదా, సక్రమ కేసు అవ్వదు, అందుకని రాడు. కానీ ఈ విషయంలో మాత్రం సుభాష్ పట్టుబట్టాలి, మదన్ మోహన్ పట్టుబట్టాలి. దీనికి ఒక అంటే ఈ కథకు ఒక ముగింపు రావాలి. ఆ పిల్లాడి తండ్రి ఎవరు అనే దానికి ఒక సమాధానం రావాలి. కానీ కొంతమంది వైసీపీ నేతలు ఏమంటున్నారంటే, అవును ఈ వయసులో మీరు ఎందుకని విజయసాయి రెడ్డి గారి మీద ఇంత నిందలు మోపుతున్నారు, నిజంగా తండ్రి అవ్వడం తప్ప, అసలు నిజంగా తండ్రి అయితే తప్పే ఉంది కూడా అంటున్నారు. నిజంగా దాంట్లో తప్పేమైనా ఉందా? భలే బాగా చెప్తున్నారండి. అంటే ఇక్కడ కూడా నీతి లేకుండా ఉన్నారా? అంటే ఒక మహిళ, పెళ్ళైన మహిళతో అక్రమంగా సంబంధం పెట్టుకుని ఒక పిల్లాడిని కనేస్తే అంటే అది సక్రమం అయిపోతుందా? మరి పవన్ కళ్యాణ్ మీద పడేందుకు ఏడ్చారు మీరు? అతను లీగల్గా పెళ్లి చేసుకున్నాడు కదా. అంటే సిగ్గుందా వీళ్ళకి, వైసీపీ వాళ్ళకి? అంటే ఇట్లాంటివి పెంచి ప్రోత్సహిస్తారా మీరు? అంటే విజయసాయి రెడ్డి అయితే ఇవన్నీ తప్పు, అది కాస్త ఒప్పు అయిపోతుందా? అంటే మీరు ఏ సొసైటీలో ఉన్నారండి? అంటే మనం ఒక కుటుంబ వ్యవస్థ పెట్టుకుని, ఒక పద్ధతులు పెట్టుకుని, మనం ఒక భార్యాభర్తల సంబంధం, ఒక పిల్లలు, అంటే ఒక కుటుంబ వ్యవస్థను ఏర్పరచుకున్నాక మీరు ఇల్లీగల్ కాంటాక్ట్స్ని మీరు ప్రోత్సహిస్తారా అని వైసీపీ వాళ్ళని అడుగుతున్నాం. అంటే వాళ్ళు అంటున్న మాట ఏంటి అంటే, ఖచ్చితంగా అది వాళ్ళిద్దరికి సంబంధించినటువంటి మ్యాటర్. ఎవరైతే వాళ్ళిద్దరికి సంబంధించిందే, ఇందాక కూడా మనం చెప్పుకున్నాం. అన్లెస్ అంటిల్ వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగి కాకపోతే, ఆవిడ ఇతను రాజ్యసభ మెంబర్ కాకపోతే వాళ్ళది వాళ్ళ పర్సనల్ మనకు అనవసరం. ఇప్పుడు ఆయన రాజ్యసభ మెంబర్కి రిజైన్ చేసేయమనండి, ఆవిడని ప్రభుత్వ ఉద్యోగం రిజైన్ చేసేయమనండి, మనం ఈ విషయం మీద ప్రస్తావన తీసుకురాం. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా మీరు అన్నట్టుగా డిఎన్ఏ టెస్ట్కి ఒకవేళ నిజంగా విజయసాయి రెడ్డి పాల్గొన్నా, లేదా తనకున్నటువంటి ఒక సభ్యత్వానికి తను రాజీనామా చేయడం కానీ, లేదా శాంతి కూడా తనకున్నటువంటి ఒక గవర్నమెంట్ కొలువుకి రాజీనామా చేసిన తర్వాత మాత్రం ఈ టాపిక్ ఎటువంటి ఫుల్ స్టాప్ పడే అవకాశం అయితే ఉంది. సో చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.